హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాలంటరీ అకాడమిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మొదటిసారి వచ్చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి, దాని గురించి ఎలా బ్యాంక్ వెళ్ళకుండానే మనం డైరెక్ట్గా మొబైల్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ మన డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఆధార్ షేడింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తప్పగా ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మొబైల్లో కానీ సపోజ్ మొబైల్ పెట్టుకుని ఉంటే కనుక మీరు క్రోమ్ను ఓపెన్ చేసి ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ చూడండి, మహాత్మా గాంధీ NREGA అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది, ఎమర్జెన్సీ వాళ్ళది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. యూజర్ మాన్యువల్ ఇచ్చినట్టు మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓపెన్ ఎన్పిసిఐ లింక్, ఇక్కడ పోర్టల్ ఇక్కడ చూడండి ఒక లింక్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అనే బటన్ కనిపిస్తుంది. చూడండి, ఓపెన్ అనే బటన్ మీద ఓపెన్ చేయగానే మీకు ఒక అఫీషియల్ ఎన్పిసిఐ లింక్ ఆర్గనైజేషన్ ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. కింద స్క్రోల్ చేసినట్లయితే కన్స్యూమర్, మీడియా, ట్యాక్స్, నెక్స్ట్ ఫిట్స్, డెవలపర్, బిజినెస్ ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి కదా ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా కన్స్యూమర్ అని, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరిగింది. లాస్ట్ లో మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, వాట్ అదర్ షేడింగ్ ఎనేబులర్ అనేసి, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ ఉంది కదా, దాని మీద ఆధార్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సీడింగ్ ఆధార్ రిక్వెస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు రిక్వెస్ట్ షేడింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని మీద సపోజ్ ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సేమ్ నెంబర్ని ఇక్కడ కూడా సేమ్ నెంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే తీసుకోవద్దు అనమాట. ఈ విధంగా టైప్ చేసి 2 టిక్ మార్క్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి కిందన క్యాప్చర్ కోడ్స్ అయితే ఉంటాయి. మీకు ప్రొసీడ్ అని ఉంది కదా ఆప్షన్, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నొక్కగానే ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా అయితే వస్తాయి అని పూర్తి చదువుకొని ఇక్కడ అగ్రీ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.